ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ ప్రసంగం పొరపాట్లు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దావీదు సోమరితనము ఫలం పతనము. 2వ సమూయేలు 11వ అధ్యాయము 1-4 వచనాలు. రెండవది సొలొమోను నేత్రాశ ఫలం దిగజారిపోవుట. 1 రాజులు 11వ అధ్యాయము 1-6 వచనాల వరకు. హిజ్కియా గర్వము ఫలం చెరగొనిపోబడుట. యెషయా గ్రంథం 39వ అధ్యాయం 1-8 వరకు. 4వది మిరియాము అసూయ పడటం ఫలం కుష్ఠరోగము. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1-10 వచనాల వరకు. 5వదిగా లోతు సోలాభాపేక్ష ఫలం సొదొమచే తిరస్కరించబడి అవమానించబడుట. ఆదికాండం 13వ అధ్యాయము 11 అలాగే 19వ అధ్యాయము 9వ వచనం. 6వదిగా పేతురు ఎదురుగా కనబడే పరిస్థితుల వైపు చూచుట ఫలం మునిగిపోవుట. లోకా సువార్త 22వ అధ్యాయము 33వ వచనం. ఇక ఆఖరిగా 7వది కొరింథీ సంఘము స్వయంగా హెచ్చించుకొనుట ఫలం దేవునిచే శిక్షించబడుట. 1 కొరింథీ 11వ అధ్యాయము 30వ వచనం. దేవుడు ఈ ప్రసంగాన్ని దీవించును గాక. ఆమేన్.